హలో అండి, తోటకూరతో ఫ్రై చేస్తున్నానండి. తోటకూర ఫ్రైకి కొద్దిగా ఆవాలు వేసాను, జీలకర్ర, మినపప్పు. తోటకూర ఫ్రై కోసం 2 ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తానండి. 2 ఎండుమిరపకాయలు వేసినాను, కొద్దిగా పచ్చిమిరపకాయలు. ఇది వెల్లుల్లిపాయలండి. పిల్లలు ఏరి పడేస్తారని ఇలా మిక్సీ వేసి వేసేస్తున్నాం, వరకు పట్టి. చక్కగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ తింటే మంచిది కదా, పలుకులు వేస్తే ఏరి పక్కన పెడతారు. అందుకు ఇలా మిక్సీ వేసి వేసుకుంటే ఇంక ఏరే పని ఉండదు. ఇప్పుడు కూరకు సరిపడా పసుపు వేస్తాను. ఇప్పుడు తోటకూర కడిగి పెట్టుకున్నానండి. అది కట్ చేసి చక్కగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు తోటకూర కోసం పెసరపప్పు కూడా నానబెట్టుకున్నానండి. ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే చాలు. ఆకుకూర మగ్గిందండి కొద్దిగా. ఇప్పుడు దీంట్లో టమాటా వేస్తాను. కూర మగ్గింది సగము. ఇప్పుడు దీన్ని సరిపడా ఉప్పు వేస్తానండి. అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా, కారం కొద్దిగా తగ్గించేస్తాను. పోపులో పసుపు వేసాము. కూర మగ్గిందండి. ఇప్పుడు దీంట్లో ముందుగా ఒక అరగంట సేపు నానబెట్టుకుని పెసరపప్పు వేస్తాను. పెసరపప్పుతో తోటకూర అనమాట, బాగుంటుంది.
అంతేనండి, తోటకూర టమాటా వేసి కర్రీ. దీంట్లో పెసరపప్పు కూడా వేసాం కదా, సూపర్గా ఉంటుంది. కొద్దిగా నెయ్యి తగిలించుకొని వేడి వేడి అన్నంలో తింటే కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తోటకూరతో పెసరపప్పు వేసి టమాటా కర్రీ, టమాటా పెసరపప్పు వేసి తోటకూర కూర.